హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ అండి. బాహుబలి హ్యాండ్స్ అంటే మనకందరికీ తెలిసే ఉంటుంది కదా, కానీ అవి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఫాస్ట్గా ఎలా కుట్టడం, నీట్గా ఎలా కుట్టడం నేర్చుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఇది నేను ఇప్పుడు కింది బార్డర్ సైడ్ కట్ చేసుకుంటున్నానండి. అమ్మాయి హ్యాండ్స్ వచ్చేసి 10 ఉన్నాయి. 10 అంటే మనము ఒక 12 తీసుకోవాలి, ఎందుకంటే కుట్లల్లోకి కింద పైన అంతా కుట్లల్లోకి వెళ్తుంది కాబట్టి మనం ఒక 12 అనేది దాని హైట్ అనేది తీసుకోవాలి. అయితే నేను బార్డర్ మాత్రం 7 తీసుకుంటున్నాను. ఎప్పుడైనా బాహుబలి హ్యాండ్స్కి బార్డర్ కింద వచ్చే బార్డర్ పార్ట్ అనేది ఎక్కువ పెట్టేసి పఫ్ అనేది తక్కువ పెడితే అది లుక్ బాగా వస్తుంది. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఇలా నేను 7కి అయితే లైనింగ్ కట్ చేసుకుంటున్నాను. మిగతా భాగం అనేది మళ్ళీ పై భాగం ఇదిగో ఇక్కడ కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే దానికి అతుకులు లేకుండా ఎలా రావాలో చూపిస్తాను. ఇది హ్యాండ్ మిగతా భాగం వచ్చేసి 5 ఉంది కదా మనకి, ఆ 5 అనేది మార్క్ పెట్టుకోండి. ఇది ఆ 4 అనేది నేను లూజ్ కుచ్చుల కోసం లూజ్ తీసుకున్నాను. ఇది అనేది హ్యాండ్ లూజ్ అనమాట. ఈ మిగతా 7 అనేది హ్యాండ్ లూజ్. ఆ మిగతా 4 మనకి సంబంధం ఉండదన్నమాట. అది ఎందుకంటే కుచ్చులకు వెళ్ళిపోతుంది కాబట్టి అది క్లాత్లోకి కలిసి రాదు. ఇక్కడ పైన కూడా నేను 4 తీసుకుంటున్నాను. ఈ 4 ప్లస్ 4 అనేది కుచ్చులకు వెళ్ళిపోతుంది అనమాట ఈ క్లాత్ అంతా. అందుకే ఆ భాగం ఎందుకంటే హ్యాండ్ కుచ్చులకు కొంచెం ఎత్తుగా రావడం కోసం ఒక 1.5 ఇంచ్ అనేది అలా హైట్ తీసుకోండి. కొంచెం ఎక్కువ రావాలంటే ఇంకా 2 కూడా తీసుకోవచ్చు. నేను మామూలుగా ఇప్పుడు అమ్మాయి సన్నగానే ఉంది కాబట్టి నేను 1.5 తీసుకున్నాను. ఇలా లూజ్ అనేది ఇలా తీసి పెట్టుకోండి. ఇంకెక్కడ మనకు అతుకు అనేది ఉండదన్నమాట. అతుకు లేకుండా కుట్టుకోవచ్చు. ఇలా ఆ 1.5 నుంచి డౌన్, ఇప్పుడు డౌన్ ఆర్మ్ డౌన్ వరకు ఇలా లైన్ అనేది గీసుకోండి. అర్థమైంది కదా. కుచ్చులకి లూజు 4, మామూలుగా హ్యాండ్ లూజ్ వచ్చేసి 7. ఇది చంక హైట్. ఇక్కడ మనం హ్యాండ్ కుదరడానికి 1.5 ఎలా పెట్టుకుంటామో అది. ఇప్పుడు నేను హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను. ఇలా హ్యాండ్ అనేది కట్ చేసుకోండి. ఇలా ఇది చంక డౌన్ ఎందుకు ఇలా తక్కువ తీసుకున్నానంటే, ఎంత తక్కువ తీసుకుంటే మనకు పఫ్ అనేది అంత బాగా లేస్తుంది అనమాట. దానికోసమని ఇది చాలా తక్కువ తీసుకోవాలి. హ్యాండ్ కింది భాగం అనేది తక్కువ తీసుకోవాలి బాహుబలి హ్యాండ్స్కి. బాహుబలి కాదు, ఏ పఫ్ హ్యాండ్స్ పెట్టినా సరే డౌన్ అనేది చాలా తక్కువ తీసుకుంటే మనకు పఫ్ అనేది బాగా ఉబ్బుగా వస్తుంది అనమాట. ఇప్పుడు చంక లోత్ అనేది తీసుకుందాము. ఈ చంక లోత్ అనేది ఈ కుచ్చుల భాగం ఉంది కదా, అందులో తీసుకోవద్దు. దాని పక్కన మనం లూజ్ కోసం ఏదైతే పెట్టుకున్నామో దానిలోనే తీసుకోవాలి. ఎందుకంటే కుచ్చుల భాగంలో లోత్ అనేది కలిపేసామంటే అది హ్యాండ్ లుక్ అనేది పోతుంది అనమాట, పఫ్ లుక్ పోతుంది. ఇలా ఇంతవరకే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ కుచ్చుల భాగంతో ఇక మనకు సంబంధం లేదు, అందులో కుచ్చులు మాత్రమే వస్తాయన్నమాట. ఇలా పై భాగం కూడా నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని జాయింట్ చేద్దాం. ఇది కింది భాగము. కింది భాగం కూడా ఇలా నేను లైనింగ్ తీసి పెట్టుకున్నాను, పై భాగం తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు కింది భాగం ఎలా జాయింట్ చేయాలో చూడండి. ఈ జాయింట్ అనేది విప్పదీసుకోండి. హ్యాండ్కి జాయింట్ ఉంటుంది కదా వన్ సైడ్, అది విప్పదీసేసుకొని ఇలా క్లాత్ అనేది పరుచుకొని రివర్స్ పరుచుకోండి. ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా రివర్స్ పర్చేసుకొని కింది అంచు భాగం సైడ్ కుట్టొద్దు. ఇప్పుడు దాన్ని మనం పైపింగ్ చేసుకుందాము. ఈ పై భాగం సైడ్ మాత్రం రివర్స్ పరుచుకొని మనం హ్యాండ్ రివర్స్ అయితే ఎలా తీసుకుంటామో ఆ విధంగా కుట్టుకోండి. మనం మామూలుగా కొన్ని హ్యాండ్స్ రివర్స్ తీసుకుంటాం కదా, అంచు భాగమును అలాగే కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒకటి అనుగుడు కుట్టు అనేది వేసుకోండి, అప్పుడు నీట్గా ఉంటుంది.
చాలా తొందరగా అయిపోతాయండి బాహుబలి హ్యాండ్స్ ఇవి. ఈ స్టైల్‌లో కుడితే తొందరగా అయిపోతే మనకు క్లాత్ అనేది ఎక్కడ కనిపించదు విడిగా. నీట్‌గా ఉంటుంది. చాలా కొత్త వాళ్ళు గూడా ఈజీగా కుట్టేయొచ్చు. కొత్త వాళ్ళకి కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటుంది గదా! ఫస్ట్ టైమ్ కుట్టినప్పుడు గూడా ఈ వీడియో అనేది చూస్తే మీరు ఈజీగా కుట్టేయొచ్చు. ఇలా మొత్తం 4 సైడ్స్ జాయింట్ చేసి పెట్టుకోండి. ముడతలనేవి రాకుండా చూసుకొని నీట్‌గా జాయింట్ చేసి పెట్టుకోండి. ఇలా. నా వీడియో గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియో షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ అనే సింబల్ ఉంటుంది. దాన్ని ఆన్‌లో పెట్టుకోండి. నేను ప్రతిరోజు వీడియో పెడుతూ ఉంటాను. వీడియో పెట్టగానే మీకు అది వచ్చేస్తుంది. ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు వీడియో చూసేయొచ్చు. ఆన్‌లో లేకపోవడం వల్ల అది ఇన్ఫర్మేషన్ అనేది రాదండి మనకు. యూట్యూబ్ మనకు పంపించదు. కాబట్టి ఆన్‌లో పెట్టుకోండి. అప్పుడు మీరు వీడియో వెమ్మటే చూసేసి మనం ట్రై చేసుకోవచ్చు. మనకి ఇష్టం ఉన్న డిజైన్ ఏ డిజైన్ అయినా సరే వీడియో చూడగానే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. దాంతో మనం ట్రై చేసుకోవచ్చనమాట. ఇలా పైపింగ్ అనేది చేసుకోండి. పైపింగ్ అనేది ఎప్పుడైనా ఒకటే ఖర్చుతోటి పట్టాలి. ఖర్చు ఎక్కువ తక్కువ పట్టొద్దు. ఏ పైపింగ్ అయినా సరే గానీ ఒక్కటే ఖర్చుతోటి పట్టాలనమాట. ఇలా పైపింగ్ అనేది దారం వేసుకొని ఇలా నీట్‌గా చేసుకోండి. నీట్‌గా చేసుకున్న తర్వాత ఇలా, ఇలా చేసుకోండి. చాలా ఈజీగా కుట్టేయొచ్చు బాహుబలి హ్యాండ్స్. ఈజీగా త్వరగా అయిపోతాయి. పెద్ద కష్టమేమి కాదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు గూడా ఫస్ట్ టైం గూడా ట్రై చేయొచ్చు. నేనంత ఈజీ మెథడ్‌లో చూపిస్తున్నాను. ఇలా. ఈ పైపింగ్ థ్రెడ్ కూడా చాలా తక్కువ రేటే ఉంటుందండి. ₹18, ₹20 అంతే పడుతుంది. ఒక్కటి తెచ్చుకుంటే మనకు చాలా వాటికి పైపింగ్‌కొస్తుందనమాట. లెక్కలేనన్ని వాటికి పైపింగ్‌కొస్తుంది. ఇప్పుడు పై భాగం అనేది పఫ్ అనేది ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇది గూడా అంతే రివర్స్ జాయిన్ జేసుకోండి. కింది భాగం ఫస్ట్ కుట్టుకోండి. రివర్స్ అనమాట ఇది గూడా రివర్స్ తీసుకోవాలి. రివర్స్ తీసుకొని జాయిన్ చేసుకోండి. ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇలా రివర్స్ తీసుకోండి. బాహుబలి హ్యాండ్స్ బయట కుట్టిస్తే మనం మామూలుగా అయితే నేనైతే 350, 400 వరకు చార్జ్ చేస్తున్నానండి. బయట ఏ టైలర్ అయినా సరే మామూలుగా 300 వరకైతే తీసుకుంటారు. అందుకే మనం నేర్చుకుంటే ఏంటంటే మనకు డబ్బులనేవి మిగిలినట్టే గదా! టైలరింగ్ వల్ల. మన బ్లౌజ్ మనమే కుట్టుకోవచ్చు. ఎన్నో డబ్బులు ఆదా అవుతాయి అలా. ఇలా డిజైన్స్ కూడా నేర్చుకున్నారంటే ఇంకా ఎక్కువ డబ్బులు సేవ్ అయితాయన్నమాట. ఇలా ముడతలు లేకుండా లైనింగ్ అనేది జాయిన్ చేసుకోండి. ముడత అనేది రావద్దు. హ్యాండ్ ఎంత పొడవున్నా కూడా ముడత అనేది రానీయకండి. ముడతొస్తే హ్యాండ్ లుక్ అనేది పోతుంది. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్‌గా కట్ చేసుకోండి. నేనిప్పుడు పఫ్ అనేది మార్క్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. వీడియోలో చూడండి. పైన అయితే 4 ఇంచెస్ మార్క్ చేసి పెట్టుకున్నాను గదా! కింద గూడా అలాగే 4 ఇంచెస్ మార్క్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆ ప్లేస్‌లో మనము కుచ్చులనేవి పెట్టుకోవాలనమాట. ఇక్కడ నేను మార్క్ చేసి పెట్టుకున్నాను గదా! అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. కుచ్చనేది చిన్నగా పెట్టండి. పెద్దగా పెట్టొద్దు. చాలా చిన్నగా ఉండాలి కుచ్చనేది. అప్పుడే లుక్కొస్తుంది. మళ్ళీ కింద మార్క్ ఎటు సైడ్ ఉందో అంతవరకు పెట్టుకోండి. చాలా చిన్న కుచ్చు పెట్టుకుంటేనే నీట్‌గా ఉంటుంది లుక్కు. పెద్దగా పెట్టొద్దు అస్సలు. మనం మామూలుగా ఫ్రాక్‌లకి దాంట్లకి కొంచెం వెడల్పు పెడతాం గదా! అంత గూడా పెట్టొద్దు. చాలా చిన్నగా పెట్టాలి.
ఇలా ఇప్పుడు కింది భాగం కూడా ఇట్లా మార్కింగ్ అనేది చూసుకొని కరెక్ట్గా పెట్టుకోండి. అయితే ఇప్పుడు పై భాగంకి ఆపోజిట్గా పెట్టాలి కుచ్చు అనేది మనం. చూడండి నేను పై భాగం అటువైపు పెట్టాను కదా, ఇప్పుడు కింది భాగం అనేది ఇలా ఆపోజిట్గా పెట్టండి. దానికి ఆపోజిట్గా పెట్టినప్పుడే పఫ్ మంచిగా లేస్తుంది, లుక్ అనేది వస్తుంది అనమాట. దానికి పైన వైపు సైడే కింది వైపు కూడా పెడితే లుక్ అనేది రాదు, అణిగినట్టుగా అయిపోతుంది అనమాట. ఇలా ఆపోజిట్గా పెట్టాలి. పెట్టేసి అది ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూర్చోపెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇలా రివర్స్ తీయడం వల్ల మనకి ఇంకా జాయింట్ అనేది ఈజీగా అయిపోతుంది. ఈజీగా జాయిన్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ క్లాత్ అనేది కనిపించదు. క్లాత్ వేరే దాంట్లోకి దూర్చడము అది ఏది అవసరం లేదు. ఇలా ఇది ఉంది కదా, ఇప్పుడు కింది భాగం దాన్ని తెచ్చేసి ఇలా జాయిన్ చేసుకోండి. దానిపైన ఒక పావించి ఖర్చుతోటి రెండు ఒకటే లెవెల్లో పట్టుకొని జాయిన్ చేసుకోండి. రెండు ఒకటే లెవెల్లో చూసుకోవాలి. ఒక పావించి ఖర్చు పట్టండి చాలు, ఎక్కువ అవసరం కూడా లేదు. మనకి ఇదంతా 12 తీసుకున్నాం కదా మనము, ఇదంతా కుట్లలోకి పోను అంతా తర్వాత 10 మిగులుతుందండి మనకి. పై భాగం కింది భాగం అన్ని కుట్లలోకి వెళ్ళిపోయిన తర్వాత 10 మిగులుతుంది. అందుకే దాన్ని లెక్క చూసుకొని దాన్ని 12 తీసుకోవాలి. 10 ఇచ్చారంటే హ్యాండ్స్ పొడవు 12 తీసుకోవాలన్నమాట. ఇది బాహుబలి హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం ఫ్రాక్కి ఎలా జాయింట్ చేయాలో చూద్దాం. ఇలా నీట్గా కుట్టుకోవచ్చు ఈజీగా. ఇలా పఫ్ అనేది ఇలా పెడితే ఇలా వస్తుందండి. 5 పెడితే మనకి ఇలా నీట్గా వస్తుంది, కరెక్ట్ మెజర్మెంట్. ఇప్పుడు దీన్ని దాని బాడీకి ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. మనకు మార్క్ ఉంది కదా షోల్డర్ దగ్గర మార్క్ పాయింట్, అక్కడ మన షోల్డర్ దగ్గర మార్క్ పాయింట్ దగ్గర పెట్టేసి ఆ లోత్ అనేది ముందల సైడ్ వచ్చేలాగా చూసుకొని జాయిన్ చేయండి. చాలా ఈజీ అండి కుట్టడం. ఇది 2 లైన్స్ అనేది 2 కుట్లు అనేది వేసుకోండి, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది కుట్టు అనేది. కుట్టు అనేది ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉండాలి. మళ్ళీ మన కుట్లు ఊడిపోవడము, మన దగ్గరికి వాళ్ళు రావడము కస్టమరు అలాంటి పనులు ఏవి పెట్టుకోవద్దు. వేసినప్పుడే అది కొంచెం టైం పట్టినా సరే స్ట్రాంగ్గా వేసుకోవాలి. అప్పుడే మన మీద వాళ్ళకి నమ్మకం అనేది వస్తుంది. మంచిగా కుడతారు అని ఒకసారి మన మీద నమ్మకం వచ్చి పేరు వచ్చిందంటే మళ్ళీ వస్తారు వాళ్ళు మన దగ్గరికి. అట్లా అందుకే ఇట్లా స్టిచ్చెస్ దగ్గర వీటి దగ్గర మనము తొందర పడకూడదు అనమాట. ఇవి నీట్గా ఉంటే బ్లౌజ్ ఎప్పటికీ చినిగిపోదు అస్సలు. ఇలా మళ్ళీ రివర్స్ తీసుకొని ఇలా వేసుకోండి. ఇలా 2 సార్లు అయిపోయింది కదా, నేను షోల్డర్ దగ్గరనే కట్ చేస్తున్నాను. అయిపోయింది. ఇది బాహుబలి హ్యాండ్స్ అండి. పఫ్ హ్యాండ్స్, డిజైనర్ పఫ్ హ్యాండ్స్ అని కూడా అంటారు. ఇలా నీట్గా కుట్టుకోండి. ఈరోజుకి ఇంతేనండి వీడియో. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.